51వ వచనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలం నేను విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలిసి. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు వివరించిన ఎముకలు ఆశించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధాహృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించేదను, పాపములను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తవు దేవా, రక్ష అపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచారించినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరుని ఎలా నేను అర్పించేదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీవు కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. చివరి వచనం అందరూ చదువుకుందాం. అప్పుడు నీతియుక్తులైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడేలను అర్పించెదరు. సమయములో చక్కని వాక్యం చదివినిపించిన సరిత గారికి వందనాలు. ఈ సమయములో నేటి దినానికి, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమమునకు అనగా ఈ నూతన సంవత్సరపు 2వ ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మాత్రాన్ని మనము చదువుకొని దేవుడిచ్చే శ్రేష్టమైన తన మేలులను ఈ సమయములో మనము పొందుకుందాం. అలాగే ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న సంగీత డైరెక్టర్ షడ్రక్ గారు చదివి వినిపిస్తారు. నుంచి క్రొత్త నిబంధన గ్రంథము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 5:15 ఓకే, 5:15 చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. దేవుడు యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయములో అందరము లేచి నిలచి కొద్ది నిమిషాలు దేవాతి దేవుని మనము ఆరాధిద్దాం. దేవాతి దేవుని సమయములో మనం మహిమపడదాం. యొక్క విలువైన సమయం మనకు దేవుడిచ్చాడు. ఈ యొక్క విలువైన సమయములో దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండక, ఆనంద్ గారు మౌనంగా ఉండక ఈ సమయములో మీ యొక్క కంఠస్వరాన్ని విప్పి దేవాతి దేవునికి వినబడినట్లుగా ఈ సమయములో దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ఆయనిచ్చే ఉన్నతమైన తన దయ,
ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానం, ఉన్నతమైన తన సన్నిధి కాంతి పొందాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. దేవానికి స్తోత్రములు, దేవానికి కృతజ్ఞతలు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వారుగా ఉన్నారు. ఎవరు ప్రేమించలేనంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. నీకున్న ప్రేమను బట్టి, నీకున్న త్యాగాన్ని బట్టి, నీకున్న మంచి మనసును బట్టి నీకే కృతజ్ఞతలు దేవా. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ నూతనమైన సంవత్సరములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా, నీకే కృతజ్ఞతలు. ఎన్ని స్తుతులు చెల్లించిన తక్కువే ప్రభువా, నీకే స్తోత్రములని ప్రతి ఒక్క దేవుని స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిస్తూ దేవుని మనము స్తుతిద్దాం. దేవానికి వందనాలు. మా సంఘాన్ని బట్టి, సమయమును బట్టి, జీవితమును బట్టి, దినమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడి మహిమ పొందండి. మీరు మాతో మాట్లాడి స్థిరపరచండి. మీరు మాతో మాట్లాడి బలపరచండి. మీరు మాతో మాట్లాడి ఈ తైలాభిషేకముతో, దైవాభిషేకముతో నింపి పంపము దేవా అని ప్రతి ఒక్కరు మౌనంగా ఉండగా, మూగవారి వలె ఉండగా మీ కంటను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన ఇచ్చే ఉన్నతమైన దీవెన ఈ సమయంలో మనం పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. మాలో తప్పిదములు, మాలో ఉన్న పాపము, మాలో ఉన్న వేషధారణ, మాలో ఉన్న అక్రమైన జీవితం, మాలో ఉన్న మోసకరమైన జీవితం, మాలో ఉన్న పాపము సంబంధమైన జీవితం తొలగించి పరిశుద్ధమైన జీవితం, మీకు అనుకూలమైన జీవితం, యోగకరమైన జీవితం, ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు ప్రసాదించి మమ్మల్ని బలపరచుమని ప్రార్థించండి. దేవానికి స్తోత్రాలు. మాలో ఉన్న వేదనలు, మాలో ఉన్న బాధ, మాలో ఉన్న రోగాలు, మాలో ఉన్న సమస్యలు, మాలో ఉన్న ఇరుకులు ఇబ్బందులను యేసు నామములో మీరు తొలగించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, ఆదరణ, నెమ్మది ప్రసాదించు దేవానికి స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలైనా మాలో తప్పిదములన్నిటి తొలగించి మన బలపరచు దేవా స్తోత్రాలు. ఈ సమయంలోనైనా ఈ వాక్యం వినబోతూ ఉండగా అయ్యా మీరు శ్రేష్టమైన వర్తన దయచేయండి. ఈ వాక్యం వినబోతుండగా సొలగించకుండా ఈ ప్రాంతంలో సాధనలు కార్యం లయపరిచి నీ కార్యములు, నీ దైవ కార్యములు, ఉన్నతమైన కార్యములు మా జీవితాల్లో మీరు జరిగించు దేవా. నీకు స్తోత్రాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరం ప్రవేశపెట్టిన దేవా నీకే ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నామని నేను కృతజ్ఞత తెలుస్తూ దేవాదిస్తూ ఆరాధించుచు ఆయన ఆరాధికులుగా ముందు కదా. ఓ పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా, పరిశుద్ధాత్మ దేవులను ఆవరిస్తూ ఉండగా ఆయన పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ దీవెన ఈ సమయంలో పొందుకొని మనము దేవునికి పరిపూర్ణంగా సంపూర్ణంగా సిద్ధపడుతూ వాక్యం కొరకు మనం సిద్ధపడుతూ ముందుకు మనం కొనసాగు వారముగా ఉన్నాం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును.
ఎవరు కూడా మౌనంగా ఉండక పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వారే మంది అన్నావు నేను నాడులే భయపడకు అన్నావు ఒంటరి వాడే మంది అన్నావు నేను నాడులే భయపడకు అన్నావు నీవే నీవే రాకపోతే నేనేమైపోదును రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా బ్రతికేస్తానయ్యా అందరూ కలిసి సమయములో అందరూ దేవాది దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా అందరము కూడా దేవుని ఎంతగానో ఆరాధించి దేవాదేవుడు మహిమపరిచి ఆయన ఉన్నతమైన సన్నిధి పొందుకుందాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా నీ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా నీ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి తప్ప నీవే గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము ఇష్టానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నీవే మించిన దేవుడే లేడు. పరిశుద్ధాత్మ శక్తి తన పరిశుద్ధాత్మ అభిషేకం ఈ సమయములో మనమందరము పొందుకొని దేవుని యొక్క నిజమైన బిడ్డలుగా ఆయన సాక్షిగా ఆయన తన సాక్షిగా మనమందరము ముందు కొనసాగుతూ ప్రభువును మనము స్తుతిద్దాం. సకలందరూ ప్రార్థిస్తూ దేవుని కొనియాడుతూ ముందుకు మనం కొనసాగుదాం. మహోన్నతుడానికి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభుని పలు స్తుతించాం, వాక్యం వినబోతూ ఉన్నాం. మీ దాసులు సిలబస్ అట్ట మరుగుపరుచుకొని మాకు కావాల్సిన శ్రేష్టమైన వర్తం అందించి మాతో మాట్లాడి మీరు మహిమ పొంది మమ్మల్ని దృఢపరిచి బలపరిచి ఆశీర్వదించి నీ తైలాభిషేకముతో నీ కృపతో నింపుతారని యేసు నామములో వేడుకుట మా ప్రియ తండ్రి, ఆమేన్. దయచేసి ముందుకు సర్దుకొని కూర్చోవలసిందిగా ప్రభు నామమున మీకు అందరికి తెలియజేస్తున్నాం. ఎనుకొచ్చే వారికి మనము అవకాశం ఇద్దాం. దయచేసి ముందు వచ్చిన వారు ముందుకు సర్దుకొని కూర్చోవాలని ప్రభు నామమున మీకందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇంకా ఎవరు కూడా మాటలాడకూడదు. ఈ సమయములో ఎవరు కూడా మాటలాడకుండా మీ నోటికి తాళం వేసుకోవలసిందిగా ప్రభు నామం తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి 3 ఎంచేలోపు ఎవరు కూడా మాట్లాడకూడదు. 1 అమ్మ గమనించాలి, 3
ఎంచోలోపు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఏదైనా మాట్లాడాలనుకుంటే 3 ఎంచోలోపే మాట్లాడుకొని సర్దుకోండి. ఆ తర్వాత మాట్లాడకూడదని మీకు మనవి చేస్తూ ఉన్నాం. 1 2 3 ఎవరు కూడా మాట్లాడకూడదు. దయచేసి ఈ 3 పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్నాయి గనక, పరిశుద్ధాత్మ నామములు 3 పలికాం గనక ఈ సమయంలో ఎవరు కూడా మాట్లాడకుండా మౌనముగా కూర్చొని శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసినదిగా ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ యొక్క చెప్పాం, మాట్లాడకూడదు. పిల్లలు పెద్దలు వారి కొద్దిగా అదుపులో చేయాలని ప్రభువును ఆత్మ చెప్పుతున్న మాటలు చెవి గలవాడు వింటూ ఉన్నారా? మాట్లాడితే మీరే మాట్లాడండి, ఇంకా ఇది క్లోజ్ చేసేద్దాం. దయచేసి అందరూ మౌనంగా ఉందాం. ఓకే. ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన దినాన్ని, శ్రేష్టమైన నూతన సంవత్సరాన్ని ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ, అదేవిధంగా పెదనెల్లటూరు సర్పంచ్ గారైన సోమన్న గారికి, చక్కటి సంగీతం అందించిన సంగీత బృందానికి, ఇక్కడ చేరిన పెద్దలందరికీ, సంఘ పెద్దలకును, గ్రామ పెద్దలకును, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన, మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, దేవాతి దేవుడు మనెంతగానో ప్రేమించి మనందరినీ కూడా ఎక్కడికి ప్రవేశపెట్టి ఉన్నాడమ్మా? చెప్పాలి. ఎక్కడికి ప్రవేశపెట్టి ఉన్నాడు? నూతన సంవత్సరములోనికి ప్రవేశపెట్టి ఉన్నాడు గనుక అందును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము అభినందిద్దాం. ఓకే. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క నూతన సంవత్సరపు 2వ ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము హిస్టరీ మిస్టరీ అనే ధ్యానాంశంపై మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై ధ్యానించబోతున్నామండి? హిస్టరీ మిస్టరీ అనే ధ్యానాంశంపై మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఈ సమయములో నేను అడుగుతున్నాను, హిస్టరీ అనగా అర్థం ఏమిటి? హిస్టరీ అనగా జరిగిపోయిన కాలం, చరిత్ర అంటారు. తర్వాత మిస్టరీ అనగా జరగబోయే కాలం. మిస్టరీ అనగా చెప్పండి, జరగబోయే కాలం. హిస్టరీ అనగా జరిగిన కాలం, మిస్టరీ అనగా జరగబోయే కాలం. కనుక
ఈ సమయములో యొక్క జరిగిన కాలం, జరగబోయే కాలమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో మనతో మాట్లాడబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని విశ్వసించాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, జరిగిన కాలం అనగా 2025వ సంవత్సరం అది జరిగిపోయినా, చెప్పండి, కాలం. 2025వ సంవత్సరం అది జరిగిపోయిన కాలం కనుక జరగబోయే కాలం ఏమిటి అంటే 2026వ సంవత్సరం. కనుక మనము జరగబోయే కాలములోనికి మనమందరము ప్రవేశించి ఉన్నాం. అందును బట్టి మనమందరము ప్రభువునందు ఎంతగానో సంతోషించువారముగా ఉండాలి. కనుక నూతన సంవత్సరములు మన జీవితంలో ఎన్నో గడిచిపోతూ ఉన్నాయి. మనకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని నూతనమైన సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి అనేది మనమందరము ఎరుగువారముగా ఉండాలి. చూడండి, మన జీవితంలో నూతన సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మన జీవితములో చూడండి నూతనము అనేది పొందలేని స్థితిలో మనమందరము ఉన్నాం. కనుక ఈ సమయములో జరిగిన కాలములో ఎలా జీవించామో అది నీకు తెలుసు. మిస్టరీ కాలములో అనగా జరగబోయే కాలములో ఎలా ఉండాలో అది మనము ఈ సమయములో తెలుసుకోవాలి. జరిగిన కాలం అయితే తెలిసింది, జరగబోయే కాలము మనకు తెలియదు. నాకు జరగబోయే కాలం నాకు తెలుసు అన్నవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తగలరా? జరగబోయే కాలం నాకు తెలుసు, పలానా కాలంలో అది జరుగుతుంది, పలానా సమయంలో ఇది జరుగుతుంది అని జరగబోయే కాలం నాకు తెలుసు అన్నవారు ఒకవేళ నాకు తెలుసు అని చేయెత్తితే వారికి నేను వెంటనే ఏదో ఒక బహుమానం తెచ్చేయడానికి సిద్ధముగా ఉన్నాను. ఎవరైనా ఉన్నారా? జరగబోయే కాలం నాకు తెలుసు అన్నవారు ఉన్నారండి? చెప్పండి, ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఎందుకంటే జరగబోయే కాలం ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో అది ఎవరికి తెలియదు అనేది మనమందరం తెలుసుకోవాలి. జరిగిన కాలం అయితే తెలుసు, అది ఎలా జరిగిందో మనకు తెలుసు, ఆ కాలం ఎలా గడిచిపోయిందో మనకందరికీ తెలుసు అనేది మనమందరము తెలుసుకుని వారముగా ఉండాలి. అలాగే జరగబోయే కాలములో మన జీవన విధానం ఎలా ఉండాలి అంటే చూడండి, జరగబోయే కాలములో మన జీవన విధానం ఎలా ఉండాలి అంటే నూతన సృష్టిలో ఫలించాలి. జరగబోయే కాలములో ఈ నూతన సంవత్సరములో మనము దేనిలో ఫలించాలంట? నూతన సృష్టిలో ఫలించాలి. చెప్పాలి, ఎలా ఫలించాలంట అండి? నూతన సృష్టిలో మనము ఫలించాలి. కనుక నీవు నేను నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినంత మాత్రాన నూతన సృష్టిలో మనము ఫలించము. కనుక యొక్క నూతన సృష్టిలను ఫలించాలి అంటే ఖచ్చితంగా నీవు నేను క్రీస్తునందు ఉండువారముగా ఉండాలి. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరైతే క్రీస్తును కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవాది దేవుని కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవాది దేవుని నమ్ముకొని జీవిస్తారో అలాంటి వారు మాత్రమే ఈ నూతన సృష్టిలో ఫలిస్తారు. ఈ నూతన సృష్టిలో వారు అభివృద్ధి పొందుతారు. ఈ నూతన సృష్టిలో వారు ఫలభరితమైన వారుగా ఉంటారు అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. అందుకే చదివిన ఒక వాక్య భాగం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల. చూడండి, ఎవరైనా సరే, ఎలాంటి తారతమ్యము లేదు, ఎలాంటి
మతభేదము లేదు. ఎవడైనను సరే క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరంట నూతన సృష్టి? క్రీస్తునందున్న వారు మాత్రమే నూతన సృష్టి. నువ్వు క్రీస్తునందు ఉండకపోతే నీలో నూతన సృష్టి లేదు. క్రీస్తుని కలిగి జీవించకపోతే నీ జీవితము నూతనంగా మార్చబడదు. కనుక క్రీస్తుని కలిగి జీవించకపోతే నీ జీవితము చూడండి పాపయుక్తమైన జీవితంగా మిగిలిపోతూ ఉంది. కనుక ప్రియ నేస్తమా, మన జీవితంలో అలా ఉండకుండా మన జీవితము చూడండి నూతనంగా మార్చబడాలన్నా, నూతన సృష్టిగా మార్చబడాలన్నా, ఈ నూతన సృష్టిలో ఫలించాలన్నా మనమందరము క్రీస్తునందు ఉండువారముగా ఉండాలి. అంత తర్వాత చదవండి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను. కనుక పాత సంవత్సరం గడిచిపోయింది, నూతన సంవత్సరములోనికి మనమందరము ప్రవేశించి ఉన్నాం. కనుక ఈ నూతన సంవత్సరం ప్రవేశించిన మనం ఖచ్చితంగా మనమందరము కూడా ఈ నూతన సృష్టిలో ఫలించుచు, ఈ సంవత్సరములో మనము ఫలించుచు ఫలభరితమైన కుమారుడుగా, ఫలభరితమైన కుమార్తెగా మనము సంఘములో, సమాజములో మనము కనబడాలి. గడిచిపోయిన సంవత్సరములో నీవు ఫలించలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. గడిచిపోయిన సంవత్సరములో నీ జీవితంలో ఫలములు లేక, నీ జీవితంలో మేలు పొందలేక, నీ జీవితంలో అభివృద్ధి పొందలేక సతమతమడి పోయినవచ్చు. కానీ ఈ సంవత్సరంలోకి వచ్చిన నీవు, దేవుని దయ ద్వారా ఈ సంవత్సరం ప్రవేశించిన నీవు, నేను ఖచ్చితంగా క్రీస్తునందు ఉంటూ ఈ నూతన సృష్టిలో ఫలించి ఫలభరితమైన క్రీస్తు బిడ్డగా, ఫలభరితమైన దేవుని కుమారుడిగా ఈ లోకములో జీవించడము నీకు నాకు ఎంతైనా అవసరత అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. కనుక ఈ నూతన సంవత్సరం ప్రవేశించిన మనకు మన జీవితంలో ఒక నూతన క్రియ జరగాలి. అది ఎవరి ద్వారా జరగాలి? అది దేవుని ద్వారానే జరగాలి. నూతన క్రియ ఏ మనుషుని ద్వారా జరగదు. ఎవరు కూడా మన జీవితంలో ఒక కార్యాన్ని జరిగించేవారు లేరు. మన దేవుడు మాత్రమే ఒక నూతన క్రియ జరిగించువాడు. అందుకే చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. కరెక్ట్ చదవాలి, చెప్పండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. కనుక నీవు నేను కూడా మునుపటి వాటిని అనగా గతించిపోయిన వాటిని, గతించిపోయిన కాలాన్ని, గతించిపోయిన జీవితాన్ని, గతించిపోయిన విధానాన్ని మనమందరము జ్ఞాపకము చేసుకొనకుండా మనమందరము నూతనమైన జీవితములో ముందుకు మనము కొనసాగువారముగా ఉండాలి. తర్వాత చదవండి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. కనుక పూర్వకాలపు సంగతులను ఏం చేయకూడదంట అండి? తలంచుకొనకూడదు. పోయిన సంవత్సరం నేను అలా ఉంటి, గతించిన సమయములో అలా నేను జీవించాను, ఇలా జీవించాను, వీరుడుగా జీవించాను, నేను గొప్పవాడుగా జీవించాను, నేను ధనవంతుడిగా జీవించాను, గడిచిన కాలంలో నేను పాపములో ఉన్నాను, గడిచిన కాలంలో ఈ విధంగా జీవించానని నువ్వు మరలా వాటిని జ్ఞాపకము చేసుకోకుండా, వాటిని తలంచకుండా ఈ నూతన సంవత్సరం ప్రవేశించిన నీవు దేవుని మాత్రమే తలంచాలి. దేవుని వాక్యమును గురించి తలంచాలి. దేవునికి నీవు లోబడి ఆయన మాత్రం తలంచుతూ జీవించడమే మన క్రైస్తవ జీవితానికి నిదర్శనం. మన క్రైస్తవ జీవితానికి అదే మేలు అని మనమందరము ఎరిగిన వారముగా ఉండాలి. తర్వాత చదవండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేస్తున్నాను. చూడండి, దేవుడు మనందరిలో ఒక నూతన క్రియ చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రవేశించిన నీలో దేవుడు ఒక నూతన క్రియ చేస్తూ ఉండగా ఆయన ద్వారా నూతన క్రియను మనలో జరిపించుకొని, నూతన క్రియ చేత నింపబడి,
నూతన క్రియ చేత మనము కప్పబడి, నూతన క్రియ చేత మనమందరం నూతన పరచబడి దేవునిలో మనము స్థిరపరచబడు వారముగా ఉండాలి. కనుక నూతన సంవత్సరం వచ్చినంత మాత్రాన మన జీవితంలో నూతన క్రియలు జరగవు. అది దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ నూతన సంవత్సరముల గురించి మనము కొద్దిగా ఆలోచించినట్టయితే ప్రసంగి గ్రంథములో మనం చూస్తున్నాం. మునుపు జరిగినదే ఇక జరగబోవునది, మునుపు ఉండినదే ఇక ఉండబోవునదని ప్రసంగి తెలియచేస్తున్నాడు. సూర్యుని కింద నూతనం ఏది లేదు అనే మాట ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం. చదవండి. మునుపటి ఉండినదే మునుపు ఉండినదే ఇక ఉండబోదు, ఇక ఉండబోనది ఉండబోవునది, మునుపు మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని కింద నూతనమైనది నూతన ఏదియూ లేదు. నూతన సంవత్సరం పోయిన సంవత్సరం జరిగిందా లేదండి? చెప్పండి. 2025వ సంవత్సరంలో నూతన సంవత్సరం జరిగిందా లేదా? చెప్పండి, జరిగిందా లేదా? జరిగింది. మరలా 2026 సంవత్సరం వచ్చాం. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? నూతన సంవత్సరము జరుగుతూ ఉంది. అంటే గతములో జరిగినదే మరలా జరుగుతుంది, గతములో జరిగినదే మరలా జరుగుతుంది, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది అని మనం తెలుసుకోవాలి. ఇంకొక విచిత్రం ఏమిటంటే ఒకే సంవత్సరాన్ని 2 విధాలుగా మనం పిలుస్తున్నామండి. అమ్మా, పిల్లలు మౌనంగా ఉండాలి. అక్కడ పెద్దలు ఉన్నారు కదా, వారు కంట్రోల్ చేయండి దయచేసి. వస్తున్న వారు వస్తుంటారు, వారు మీరు చూచి ఏమి కూడా డిస్టర్బ్ కావద్దండి. వారు చూస్తే మాట్లాడొద్దండి. మీరు దేవుని వాక్యం పైననే మనుషుల పాలని మీకు మనవి చేస్తున్నాం. గమనించండి, ఒకే సంవత్సరాన్ని 2 విధాలుగా మనం పిలుస్తున్నాం. చూడండి, ఈ సమయంలో మనము నూతన సంవత్సరములో 2026 సంవత్సరం ప్రవేశించాం. ప్రవేశించగానే జనవరి 1వ తారీఖు రాగానే ఏమన్నామండి? దీన్ని నూతన సంవత్సరం అన్నామా లేదా? అన్నాం. ఇదే సంవత్సరం అలాగే డిసెంబర్ 31 రాగానే ఏమంటామండి? చెప్పండి, ఏమంటాం? ఏమంటాం? నూతన సంవత్సరం అంటామా, పాత సంవత్సరం అంటామా? పాత సంవత్సరం అంటాం. ఇదే సంవత్సరాన్ని నూతన సంవత్సరం అంటున్నాం, ఇదే సంవత్సరాన్ని ఏమంటున్నామండి? పాత సంవత్సరం అని మనము పిలుస్తూ ఉన్నాం. కానీ మనకు నూతన సంవత్సరాలు వస్తూ పోతూ ఉంటాయి. దీనితో మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది దేవుడు, మనకు కావాల్సింది ఆయన ఆశీర్వాదం, మనకు కావాల్సింది ఆయన దయ, మనకు కావాల్సింది ఆయన మేలు. అది మాత్రమే కోరుకొని జీవించడమే మన క్రైస్తవ జీవితం అనేది మనమందరము ఎరగాలి. నూతన సంవత్సరం వస్తున్నంత మాత్రాన మన జీవితాలు ఏమి మార్చబడవు. కానీ ప్రభువును కలిగి జీవిస్తేనే మన జీవితాలు మార్చబడతాయి. చూడండి, గుండు కొట్టించుకున్నంత మాత్రాన గుణం మారకపోతే ఏమైనా ప్రయోజనం ఉందండి? గుండు కొట్టించుకున్న మాత్రాన ఏం మారాలి? గుణము మారాలి. గుణము మారకుండా ఎన్నిసార్లు నువ్వు గుండు కొట్టించుకున్నా ప్రయోజనం లేదు. నీ జీవితంలో మారు మనసు లేకుండా, నీ జీవితంలో క్రీస్తు లేకుండా ఎన్ని నూతన సంవత్సరాలు జరుపుకున్నా అది వ్యర్థమే, వ్యర్థమే అని నేను తెలుసుకునే వారముగా ఉండాలని ప్రభు నామం తెలియజేస్తున్నాం. తర్వాత 2 చూడండి, ఈ యొక్క మిస్టరీ కాలములో అనగా జరగబోయే కాలములో 2వ జీవన విధానం ఎలా ఉండాలి అంటే నూతన బోధలు మనము ఫలించాలి. దేనిలో ఫలించాలంటమ్మా? నూతన బోధలు మనము ఫలించాలి. కనుక నువ్వు నూతన బోధలు ఫలిస్తున్నావా అంటే ఫలింపు లేని జీవితం మనలో ఉంది. పోయిన సంవత్సరంలో నూతన బోధలు ఫలించలేదు. ఈ సంవత్సరములోనైనా నూతనమైన బోధలు ఫలించాలి. బోధనగా దేవుని మాట, దేవుని మాట అనగా దేవుని వాక్యం. ఈ సంవత్సరములోనైనా దేవుని వాక్యమును, దేవుని బోధను విని ఆ నూతనమైన బోధలో, దేవుని యొక్క బోధలో నేను ఫలించే వారముగా ఉండాలి. కానీ మనమేం చేస్తున్నామంటే
విని విడిచిపెట్టు వారముగా ఉంటున్నాం. దేవుని వాక్యం వినబడుతుంది, బోధలు వినబడుతున్నాయి, కానీ మనం వింటున్నాం కానీ పాటించలేని స్థితిలో మనం ఉన్నాం. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడలారా, ఈ సంవత్సరం వచ్చిన నీవు ఖచ్చితంగా ఆయన యొక్క నూతన బోధలో ఫలించాలి. అంటే ఆయన పాద సన్నిధికి నువ్వు చేరాలి. ఆయన యొక్క సన్నిధికి చేరి ఆయన వాక్యమును, ఆయన బోధ మన వినడము నేర్చుకోవాలి. చాలా మంది దేవుని మందిరానికి రారు. క్రిస్మస్ రోజు వస్తే మరలా క్రిస్మస్కి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. మరలా జనవరికి వస్తే మరలా జనవరికి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. పండగలకు మాత్రం వచ్చి పండగ క్రైస్తవులుగా మారిపోయేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. అలాంటి స్థితి మనకొద్దు. ప్రతి సమయం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధికి రావడము నేర్చుకుంటే అదే నీ జీవితానికి శ్రేష్టత, అదే నీ జీవితానికి మహాధన్యత అని మనమందరము ఎరిగిన వారముగా ఉండాలి. దైవ గ్రంథములు చూస్తే చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనాన్ని గమనిస్తే అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. మరియా చూడండి దేవుని యొక్క బోధ వింటూ ఉంది. ఆయన పాదములేదో కూర్చొని ఆయన బోధ వింటు ద్వారా ఆమె నూతనమైన బోధలో, ప్రభు యొక్క బోధలో ఆమె ఫలించిన స్త్రీగా, ఫలభరితం నొందిన స్త్రీగా ఉన్నట్లు అక్కడ మనం చూస్తున్నాం. చదవండి. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. మరియ అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆయన బోధ వినుచూ ఉన్నది. ఆమె చేసిన పని ఏమిటంటే యేసు పాదముల యొద్ద కూర్చొని ఏమింటుందంటమ్మా? ఆయన బోధ, దేవుని యొక్క బోధ, దేవుని మాట వింటూ ఉంది. అలా వినుట ద్వారా ఆమె జీవితము ఎంతగా ఫలించిందంటే చెప్పలేనంతగా, వర్ణించలేనంతగా నూతన బోధ ఫలించింది. ఫలభరితమైన స్త్రీగా ఆమె మార్చబడింది. ఈ సంవత్సరములోనైనా మనం కూడా ఫలభరితమైన వారుగా మార్చబడాలి. మనమందరము కూడా చూడండి ఘనమైన వారంగా మార్చబడాలి. మనమందరం కూడా ధన్యకరమైన వారిగా మార్చబడాలంటే నీవు నేను చేయవలసిన పని ఆయన బోధ, ఆయన వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించడమే మన జీవిత కర్తవ్యం అని ఎంచుకొని వారముగా ఉండాలి. తర్వాత చూడండి, ఈ యొక్క జరగబోయే కాలములో మన జీవన విధానం, మూడవ విధానం ఏమిటో చూస్తే నూతన స్వభావములో మనము ఫలించాలి. ఏ స్వభావములు అంటండి? నూతన స్వభావములో ఫలించాలి. గడిచిపోయిన సంవత్సరములో ఒకవేళ నీ స్వభావము సరిగా లేదేమో, గడిచిపోయిన కాలములో నీ స్వభావం పాప స్వభావముగా ఉందేమో, పాప స్వభావం ద్వారా ఎందరినో ఒకవేళ నువ్వు చెడగొట్టిండవచ్చు. పాపపు స్వభావం వలన ఎందరినో నువ్వు పాపంలో నడిపించిండవచ్చు. పాపపు స్వభావం వలన అనేకులను నాశనం చేసినవచ్చు. అలాంటి పాప స్వభావానికి ఇది నా ఫుల్ స్టాప్ చెప్పి నూతనమైన స్వభావాన్ని మనము కలిగి నూతన స్వభావములో ఫలించాలి. నూతన స్వభావములో మనమందరం నిలవాలి. నూతన స్వభావములో మనము ఉండువారముగా ఉండాలి. నూతన స్వభావానికి కట్టుబడి జీవించడము నేర్చుకుని వారముగా ఉండాలి. అందుకే చూడండి, దైవ గ్రంథం చూస్తే హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. నూతన స్వభావం మీకు కలగజేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు మనకేమిస్తున్నాడంట? నూతన స్వభావాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక నూతన స్వభావం అనేది నీకు కావాలి. నూతన స్వభావం లేని వాడుగా, నూతన స్వభావం లేని వ్యక్తిగా జీవిస్తున్నావేమో. ఈరోజు ఖచ్చితంగా నూతన స్వభావాన్ని దేవుని ద్వారా మనము పొంది ఈ నూతన స్వభావములోనే మన జీవితాంతము కొనసాగాలి.
మన స్వభావము మారకూడదు. సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి, దినాలు మారిపోతుంటాయి, రోజులు మారిపోతుంటాయి, నెలలు మారిపోతూ ఉంటాయి. కానీ మన స్వభావము మారని స్వభావముగా ఉండాలి. మార్పు లేని స్వభావం, మన స్వభావం క్రీస్తు స్వభావం కలిగి ఉండాలి. మన స్వభావం దేవుని స్వభావం కలిగి ఉండడమే మహాధన్యత అని మనమందరం ఎరిగి దేవుని యొక్క స్వభావం కలిగి ఆయన ఇచ్చిన స్వభావంలో మనము ఫలించుచు ఫలాభివృద్ధి నొందిన వారముగా మనమందరము ఉండాలి. తర్వాత 4 చూడండి, జరగబోయే కాలములో మన జీవన విధానం, మిస్టరీ కాలము జీవన విధానం అంటే ఏమిటంటే చూడండి, 4వది నూతన ఆజ్ఞలు మనం ఫలించాలి. ఏ ఆజ్ఞలు ఫలించాలంట? నూతన ఆజ్ఞలో ఫలించు వారముగా ఉండాలి. ఏమిటి నూతన ఆజ్ఞ? ఒకరినొకరు ప్రేమించుటయే నూతనమైన ఆజ్ఞ. చూడండి, ఎందుకే చూడండి, మత్తయి వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34 చూస్తే అక్కడ యేసు ప్రభుల వారు ఒక మాట చెలవిస్తూ ఉన్నారు. చదవండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలనని, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏం ఆజ్ఞ అంటమ్మా? మీరు ఒకరినొకరిని ప్రేమింపవలనని దేవుడు ఏమి ఇస్తున్నాడంట? కొత్త ఆజ్ఞ ఇచ్చుచు ఉన్నాడు. అంటే నీకు నాకు ఒకటి కొత్త ఆజ్ఞ. ఏమిటి అంటే ఒకరినొకరము ప్రేమించడమే. మనం ప్రేమిస్తున్నామా? లేదు. ఒకరికంటే ఒకరికి పడదు. పక్కింటి వారితో మనకు పడదు, మన పొరుగు వారితో మనకు పడదు, మన అన్నదమ్ములకే మనకు పడదు, మన రక్త సంబంధికులకే మనకు పడక పెడముఖం ఎడముఖం వేసుకొని జీవించేవారు చాలా మంది ఉన్నారు. మనలో సహోదర ప్రేమ లేదు, సహోదర ప్రేమ లేదు. కానీ నేను క్రీస్తును అనుకొని, నేను క్రీస్తు బిడ్డను అనుకొని జీవిస్తున్నాడు. సహోదర ప్రేమ లేదు, నేను దేవుని యొక్క కుమారుని అనుకొని జీవిస్తున్నారు. సహోదర ప్రేమ లేదు, నేను క్రైస్తవుని అంటాడు. సహోదరుల ప్రేమ లేదు, నా ముత్తాత కాలం నుండి నేను దేవునిలో ఉన్నానని గొప్పలు చెప్పుకొని బ్రతికేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఈరోజు నువ్వు మారాలి, నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ యొక్క కుటుంబ స్థితిగతులు మారాలి. మునుపటి సంగతుల కంటే అధికమైన మేలు సంగతి దేవుని జీవనం చేయబోతున్నాడని నమ్మి మార్పు చెంది మనం ఒకరినొకరము ప్రేమించు వారముగా ఉండాలి. కానీ అలా ప్రేమించలేని విధానం లేదే. మనం ఒకరు బాగుంటే మనం ఓర్చలేం, ఒకరు నూతనమైన కొత్త బట్టలు కడితే మనము ఓర్చని స్థితిలో మనం ఉన్నాం. ఎవరైనా బంగారం వేసుకుంటే ఓర్చలేం, ఎవరైనా బైక్ మీద తిరుగుతుంటే ఓర్చలేం, ఎవరైనా మనకంటే అందంగా ఉంటే ఓర్చలేం, అలాగే మనకంటే డబ్బు ఉందంటే ఓర్చలేం, మనకంటే వారికి అధికారం ఉందంటే ఓర్పు లేని వారంగా జీవిస్తున్నాం. కనుక ఓర్పు లేని వారు ఎప్పటికీ కూడా బాగుపడరు. ఓర్పు లేని వారు కుషించిపోతారు కానీ ఎప్పుడు కూడా బాగుపడరు. అందరి యొక్క బాగును కోరుకోవాలి, ఆ బాగులో మనముండాలని ఆశించుచు దేవుని యొక్క నామములో మనమందరము నూతన ఆజ్ఞలో ఫలించుచు నూతనమైన విధానములో మనమందరము ప్రభువుకు లోబడి ప్రభువును ప్రేమించిన ప్రకారం మనము కూడా అనేకులను మనము ప్రేమించే వారముగా మనం ఉండాలి. తర్వాత చివరిగా చూడండి, నూతనమైన బుద్ధిలో మనము ఫలించాలి. ఏ బుద్ధిలో ఫలించాలంటమ్మా? నూతనమైన బుద్ధి. ఒకవేళ 2020 సంవత్సరం నీ బుద్ధి ఒకవేళ గడ్డి తినిందేమో, ఒకవేళ గతించిన కాలములో నీ బుద్ధి సరిలేని బుద్ధిగా మారిందేమో, నీ బుద్ధి బాలేక నీ మనసు ఇతర వారి మీదకి వెళ్ళిపోయిందేమో, నీ బుద్ధి బాలేక నీ మనసు పరస్త్రీ మీదకి వెళ్ళిపోయిందేమో, అలాగే నీ బుద్ధి బాలేక పరపురుషుని మీదకి వెళ్ళిపోయిందేమో, నీ బుద్ధి బాలేక చేరాని పాపను చేశావేమో, నీ బుద్ధి బాలేక నువ్వు తప్పుడు జీవితంలోకి వెళ్ళిపోయి ఉంటే ఈ దినాన ఈ సంవత్సరం వచ్చిన నీవు ఆ బుద్ధిని మార్చుకొని నూతన బుద్ధి కలిగి నూతన బుద్ధిలో మనము ఫలించి దేవుని యొక్క సన్నిధిలో ఆయన సాక్షిగా మనము నిలుచువారముగా ఉండాలి. అందుకే చూడండి, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. మీరు తెచ్చుకొనుడి. ఓ ఇశ్రాయేలు వారులారా,
మీరు జరిగించిన అక్రమ కార్యాలు మీరు విరిచి నూతన బుద్ధి తెచ్చుకునడని దేవాతి దేవుడు ఇశ్రాయేలు వారికి సెలవిస్తున్నాడు. వారికి సెలవిచ్చిన దేవుడు ఈ సంవత్సరములో మనకు కూడా సెలవిస్తున్నాడు. మీ అక్రమ క్రియలను మీరు విడిచిపెట్టండి, మీ అక్రమైన జీవితాన్ని వదిలిపెట్టండి, మీ పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన బుద్ధి తెచ్చుకోడని ప్రభు సెలవిస్తుండగా ఈ దినాన మనమందరం నూతన బుద్ధి తెచ్చుకొని నూతనమైన విధానములో మనమందరము ప్రవేశించి మన బుద్ధి మార్చుకుందాం. వంకర బుద్ధిగా ఉందేమో, నీ బుద్ధి అటు ఇటు ఆలోచించే బుద్ధిగా ఉందేమో, వంకటింకర బుద్ధి మనలో ఉంటే ఇది నాన్న ఈ సమయంలో మార్చుకొని సరైన బుద్ధి, సరైన నడవడిక, సరైన తత్వాన్ని అవలంబించుకునే వారముగా ఉందాం. కనుక ప్రియా దేవుని బిడలారా, మనమందరము కూడా ఈ నూతన సంవత్సరం ప్రవేశించాం అంటే అది దేవుని యొక్క మహాకృప. అందుని బట్టి ఆయనకు మనము లోబడి మనమందరం ఆయన ఇచ్చిన నూతన బుద్ధిని పొందుకొని ఈ నూతన బుద్ధిలో మనమందరం ఫలించుచు ఫలాభివృద్ధి నొందిన వారుగా ఉందాం. అందరి ద్వారా మనం మెప్పు పొందాలి. చూడండి, ఈమె నూతన సంవత్సరం ప్రవేశించిన తర్వాత ఈ బుద్ధి చాలా మంచిగా మారింది. నూతన సంవత్సరం వచ్చిన తర్వాత ఈయన బుద్ధి బాగా మారిందని అనేకులు అనుకోవాలి. ఈమె నూతన సంవత్సరం వచ్చిన తర్వాత కూడా బుద్ధి మారలేదు, ఈమె బుద్ధి కుక్క బుద్ధే అని ఇతరులతో మనము అనిపించుకోకూడదు. మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? మన జీవితాలు ఒక కుక్కలాగా ఉన్నాయి. కుక్క ఏం చేస్తుందంటే తిన్నది వాంతి చేసుకుంటుంది, తర్వాత వాంతి చేసుకునేది మరలా తింటుంది. అలాగే మనం కూడా దేవుని సన్నిధికి వచ్చిన పశ్చాత్తాపడ, దేవా నేను పాపం చేయనని పశ్చాత్తాపడతాం. మరలా బయటకు వెళ్ళిన వెంటనే అదే పాపాన్ని మరలా అంటించుకొని మనము వెళ్ళిపోతూ ఉంటాం. కుక్క అనుకుంటుందంట రాత్రి వేళలో ఏ ఇంటిలో దొంగతనం చేయకూడదు అనుకుంటుందంట, ఏ ఇంటిని దొంగతనం చేయకూడదు, దర్జాగా బతకాలనుకుంటుందంట. చివరికి తెల్లారగానే ఏదో ఒక ఇంటిలో దొంగతనం చేస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంది. మన స్థితి కూడా అలాగే ఉంది. నూతన సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత చాలా నీతిగా బ్రతకాలనుకుంటాం, చాలా నిజాయితీగా బ్రతకాలనుకుంటాం, చాలా చక్కగా బ్రతకాలనుకుంటాం. ఎన్ని రోజులు? ఒక రోజు, 2 రోజులు, తర్వాత మరలా మన స్థితి కుక్కలాంటి స్థితి, మళ్ళా అదే విధానములోనికి మనము వెళ్ళిపోతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుడు మనందరూ ఎంతగానో ప్రేమించాడు, మనందగానో ఆదరిస్తున్నాడు, ఎంతగానో ఆయన తన కరుణ చూపుతున్నాడు. గనక ఈ యొక్క సంవత్సరంలో దేవుడు ఇచ్చిన ప్రతి కరుణ తన కటాక్షతను పొందుకొని దేవునిలో మనమందరము సంతోషించుచు ఆనందించుచు దేవునిలో మనము బలమైన సాక్షిగా, బలమైన క్రైస్తవునిగా మనమందరము పేరు పొందుకొని జీవించు వారముగా ఉండాలి. కనుక ఈ సమయములో చూడండి, ఒక చిన్న ఉదాహరణ మనము జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. చూడండి, ఒకానొక ఊరిలో ఒక నూతనమైన జంటకు పెళ్ళయిందంట. పెళ్ళైన సందర్భములో చూడండి, అలాగే పెళ్ళైన తర్వాత ఒక మనలాగా ఒక పండగ వారికి వచ్చిందంట. పండగ రాగానే అమ్మాయి అనుకుంటుందంట, నేను ఖచ్చితంగా పండగ వెళ్ళాలి, నా పుట్టింటికి వెళ్ళాలి అని ఆమె ఆశిస్తూ ఉందంట. ఏం ఆశిస్తుందమ్మా? పుట్టింటికి వెళ్ళాలి, నేను పండగకు వెళ్ళాలి అని ఆశిస్తూ ఉందంట. వాళ్ళు ఆశించినట్టుగా తల్లిదండ్రులు కూడా ఆమె వచ్చి పండగ తీసుకుని వెళుతూ ఉన్నారు. వెళ్ళిపోయారు. తర్వాత పండగ రోజు మాత్రము అల్లుడు ఆ ఊరికి వచ్చాడు. మన ఊరికి కూడా ఆడబిడ్డలు వచ్చారు. కానీ అలాగే ఈ సమయంలో ఈ ఊరి అల్లుళ్ళు కూడా ఈరోజు పండగకు వచ్చి ఉంటారు. అదేవిధంగా అక్కడ కూడా పండగ జరుగుతుంది. అమ్మాయి ఏమో పండగకు వచ్చేసింది, ఆమె భర్త కూడా పండగ రోజు ఆ ఊరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన అనుకుంటున్నాడంట, ఎందుకంటే మెట్టినింటిలో మీకు సమృద్ధిగా ఉందంట. చూడండి, మెట్టినింటిలో మీకు తినడానికి సమృద్ధిగా ఉంది అని, మా ఇంట్లో ఇంత సమృద్ధిగా ఉన్నా కూడా నా భార్య అంటే అబ్బా పండగ పోతాని పోయింది, ఈమె ఏం చేస్తుందో చూడాలని ఈ వ్యక్తి ప్లాన్ వేసుకొని మిద్దె మీదకెక్కి పొగ సట్టంలో నుండి చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడమ్మా? పొగ సట్టంలో నుండి ఆమె చూస్తున్నాడంట. చూస్తూ ఉంటే ఆయన భార్య ఏం చేసింది తెలుసా? తెల్లెలో పండగ రోజు ఆమె తెల్లెలో మాడి చెక్కలు వేసుకుని తింటూ ఉందంట. ఏం తింటుందమ్మా? పండగ రోజు మాడి చెక్కలను
తింటుందంట. మాడిపోయిన అన్నాన్ని వేసుకొని తింటూ ఉందంట. తింటూ ఉంటే ఆ సందర్భం చూశాడు. వెంటనే దిగొచ్చి, నీకేం కర్మ పట్టిందే, ఇంటికాడ తినడానికి సంపూర్ణమైన ఆహారం ఉంది, మంచి మంచి పదార్థాలు ఉన్నాయి, మంచి మంచి భోజనం మన ఇంట్లో ఉంది, కానీ ఇక్కడికి వచ్చేంది నీవు మాడిపోయిన చెక్కలు తింటున్నావు అని భార్యను అడిగాడంట. అడగగానే ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఏమంటుందంట, అబ్బా నువ్వు బాగా చెప్తావు, చూడు నేను మంచం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తింటున్నాను, నేను నా పుట్టింటిలో కాబట్టి నేను మంచం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తింటున్నాను కనుక మాడి చెక్కలైన నాకు బచ్చాలతో సమానం అన్నదంట. అదే మీ ఇంట్లోనైతే ఎన్ని బచ్చాలు పెట్టినా, ఎంత మంచి పదార్థాలు తిన్నా కింద కూర్చొని తినాలి కదా. మీ ఇంట్లో మంచం మీద కూర్చోబెట్టి నాకు ఎవరు కూడా భోజనం వడ్డించరు కదా. నా పుట్టింట్లో కాబట్టి నేను మంచం మీద కూర్చొని కాలు ఊపుకొని తింటున్నాను, ఇదే నాకు ఆనందము అన్నదంట. నిజమే కదా. పుట్టింట్లో ఏమీ లేకపోయినప్పటికీ పుట్టింటి ఆడబిడ్డకి ఏం ఆశ ఉంటుందంటే పుట్టింటికి రావాలి. కనుక మెట్టినింటిలో నేను మంచం మీద కూర్చొని తినలేను, నా పుట్టింట్లో కాబట్టి మంచం మీద కూర్చొని తింటున్నా, ఆహారము కంటే ఇదే నాకు ఆనందము. నేను రాజులాగా రాణిలాగా నేను మంచం మీద కూర్చొని తింటున్నాను, మీ ఇంట్లో తినిస్తారా నన్ను అనగానే భర్త నోట్ల మాట రాకుండా ఆగిపోయిందంట. నిజమే కదా. అది మనం ఆలోచిస్తే పుట్టింటి వారికి ఉన్న ప్రేమ, అలాగే పుట్టింటి ఆడబిడ్డకున్న ప్రేమ మరొక్కరికి ఉండదని తెలుసుకొని కనుక పుట్టి నుండి వచ్చిన ఆడబిడ్డలందరూ కూడా ఈ విధంగానే ఉంటారు. కనుక అలాంటి బిడ్డలను ఇంకా దేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా మనం ప్రార్థించవచ్చు. మనం దేవుడు అప్పగించుకొని రాబోతున్న కాలములో క్రీస్తు బిడ్డలుగా ఆయన కుమారులుగా ఉంటూ విశ్వాసం, నిరీక్షణ, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడు చిరుతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధిని, తన ఆశీర్వాదం ఈ సమయంలో మనం పొందుకుందాం. దేవా నీకు వందనాలు. ఇంతవరకు మీరు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మేమందరం నీ వాక్య ప్రకారంగా జీవించే మహాకృప, మహాధన్యత మాకును, మా సంఘమునకును, మా కుటుంబాలకు మీరు ప్రసాదించి మమ్మల్ని బలపరిచి దృఢపరచుమని అందులో ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పెద్దలు పౌలయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ ప్రార్థిస్తుండగా ప్రార్థన. మహోన్నతుడా స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక నీ వాక్యానుసారంగా మేమందరం జీవించే కృపా భాగ్యమును, ధన్యతను మాకు ప్రసాదిస్తూ మమ్ములను, మా కుటుంబాలను దినదిన వర్ధిల్లింపజేస్తారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.